ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథంలో తీసుకొని ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదువుకుందాం. దయచేసి గట్టి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల వేళల్లో ప్రభువా నిన్ను స్తుతించుట, నిన్ను ఘనపరచుట, ఇప్పుడు దాన దినమందు శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి నాయన కొంత లేఖనాన్ని మేము ధ్యానించుకున్నట నువ్వు ఇచ్చిన ధన్యకరమైన సమయం అయి ఉన్నది. గొప్ప పరిశుద్ధాత్ముడుగా మాలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. మా ప్రభువైన యేసుక్రీస్తు నీ ఆత్మ ప్రేరేపణతోటి రాయబడిన ఈ లేఖనమును ఈ సమయం ముందు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు ఈ యొక్క లేఖనమును తీసుకొని మాతో మాట్లాడి ప్రభువా దాని ప్రకారం మేము జీవించలాగున మాకు సహాయము చేయము. వినుటకును గ్రహించుటకును చెవిని హృదయమును మీరు సిద్ధం చేసి మీ స్వాధీనం అందించుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు నాయన, చిన్నపిల్లలు కూడా మీ స్వాధీనం అందించుకోనండి. నా ప్రభువా ఈ రికార్డు చేయబడుచుండగా అనేకులు ఈ యొక్క వర్తమానమును వినుటకు సహాయం చేయండి తండ్రి. నూతన ఆత్మలతోటి, నూతన బలముతోటి ఈ యొక్క మందిరము మీ యొక్క ప్రసన్నతలో ఉండలాగిన కృప చూపండి. ఈ సమయం ముందు మీరే రంగం మీదకి వచ్చి తండ్రి మీ యొక్క లేఖనమును ప్రభువా మా మధ్యలో ప్రదర్శించమని, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ ఈ లేఖనమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చున్నాం బ్రదర్స్, కూర్చున్నాం సిస్టర్స్. హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి, ప్రభు యొక్క శిలువ కార్యములను మనం తలుస్తాం. ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పదో, ఎంత విలువైనదో, ఎంత ఆధ్యాత్మికమైనదో ఈ ప్రపంచంలో ఎవరిని ఎన్నడూ చేయనటువంటి గొప్ప వెలను ఆయన చెల్లించి మానవాళికి నిత్య జీవాన్ని వచ్చుటకు, ఎల్లప్పుడూ జీవించుటకు ఒక మార్గమును ఏర్పరచుటకు యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఇటు త్యాగమును చేశాడో, ఆయన ఎంతటి ఘనమైన వాడో, ఎంతటి గొప్పవాడో, ఎంతటి శ్రేష్ఠుడో ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మనకు తెలుసు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏంటి, లేదా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు చేసిన, లేదా యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగమును అనేకులు ఈ దినము కనుగొనలేక తమ నోటికి వచ్చినట్టుగా
ఆయనను ఒక పరాయి దేశస్థుడుగాను, ఆయన చేసిన త్యాగమును ఒక పిరికివాడుగాను, తన్ను తాను రక్షించుకోలేక సిలువపై నేరం చేశాడు కాబట్టి చంపివేశారు అన్నటువంటి మాటలు, ఆయన నిజంగా దేవుడై ఉంటే ఆ విధంగా ఎందుకు చనిపోతాడు, ఇటువంటి అనేక రకమైనటువంటి ప్రశ్నలు, లేకపోతే వ్యతిరేక భావము యేసుక్రీస్తు వారి గురించి ఈ దినము మనం ఎక్కడ చూసినా కానీ, వాట్సాప్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో అనేకం మనం చూస్తూ ఉన్నాం. అది కేవలము వారికి వాక్య అవగాహన లేకపోవటం వలన, పరిశుద్ధ గ్రంథమును సరిగా చదవకపోవటం వలన, దేవుణ్ణి అంగీకరించకపోవటం వలన, లేఖనములు ఏమి చెప్పుచున్నాయో అన్న ఆత్మ బయలుపాటు లేకపోవటం వలన ఆ విధంగా మాట్లాడటం అన్నది జరుగుతూ ఉన్నది. ఆనాడు యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అన్న దేవుని యొక్క బిడ్డలు ధర్మశాస్త్రమును కలిగి బోధిస్తున్న వారు తమ కళ్ళ ముందే లేఖనాలు నెరవేరుతూ ఉంటే, ఆ సిలువలో యేసుక్రీస్తుని చూసి వారే ఆ దినము ఏమని చెప్తా ఉన్నారు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు సిలువ నుండి నువ్వు దిగిరమ్ము, అప్పుడు మేము నువ్వు నిజముగా దేవుని కుమారుడివి అని మేము నమ్ముతాము. చూడండి, అది ఒక ఎగతాళితో కూడినటువంటి మాటగా మనకు కనపడతా ఉంటుంది. అంతేకాదు, ఇంకా కొంతమంది అంటా ఉన్నారు, ఆయన సిలువలో ఉన్నప్పుడు వీడు ఇంతకుముందు అనేకులను రక్షించాడు, ఇప్పుడు తన్ను తాను రక్షించుకొనలేడా అని ఆ దినము పలికినట్టుగా ఈ దినాన కూడా కొంతమంది ఆయనకు 3 మేకులు కొడితే ఆ 3 మేకులను తీసుకోలేడా అని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు అసలు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో మరణించవలసి వచ్చింది? ఆయన ఈ త్యాగం చేయటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఏ ఉద్దేశంతోటి ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది? ఆయన సిలువలో మరణించటం వలన ఆయనకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఆయనకు వచ్చినటువంటి లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించటం వలన ఏం పొందుకున్నాడు? అసలు సిలువ మరణానికి యేసుక్రీస్తు వారు ఎందుకు ఒప్పుకున్నాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు వారి గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటే, ఆయన ఏం పొందుకున్నాడో ఆయన కుమారులైనటువంటి మనము కూడా అదే విధంగా చేసి ఆయన ఏం పొందుకున్నాడో అదే దాన్ని మనం కూడా పొందుకోవాలని మనకు కూడా ప్రేరేపణ అన్నది కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి గురించి మనము కొన్ని మాటలు చూద్దాం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఇక్కడ వినాలి పిల్లలందరూ, బైబిల్ మూసేసేయండి, నాకెళ్ళి చూడండి. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆమేన్. ఎవరంట అసలు యేసుక్రీస్తు వారు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. మనం చదువుకున్నాం. ఎందుకంటే
దేవుడు అంటే ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే దేవుడిని ఎవరును ఎన్నడను ఎప్పుడును చూడలేడు. హల్లెలూయా. ఇంకొకటి, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించుచు సావు అన్నది లేకుండా అమరత్వము కలిగిన వాడై ఆయన ఒంటరిగా జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఎవరు సమీపించలేరు ఆయన చూడటానికి. సమీపింపరాని తేజస్సు, వెలుగుమయం. ఆ వెలుగులో ఆయన ఉన్నాడు, కానీ నువ్వు ఆయన ఎన్నడూ చూడలేవు. అలా చూడలేనటువంటి దేవుణ్ణి ఆయన ఏం చేశాడంటే తన్ను తాను ఒక దృశ్య రూపంలోనికి తీసుకొసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒక కనపడేటువంటి రూపంలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. అలా కనపడేటువంటి దృశ్యంలోనికి వచ్చిందే థియోపని శరీరము అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. వెలుగులో నుండి దాని లోపటి నుంచి ఏమొచ్చింది? ఒక కనపడేటి వ్యక్తి, మగ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలా కనపడేటువంటి రూపంలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి వాక్యము ఏమైనది? వాక్యము. ఆ వాక్యమే దేవుడు. ఏమైనా? హల్లెలూయా. అదే థియోపని శరీరము. బాగా గమనించండి. అదే థియోపని శరీరం అంటే దేవుడు తనను తాను ఒక దృశ్య రూపంలోనికి తీసుకొసుకున్నాడు మొట్టమొదటిగా. అది ఆది. ఎందుకంట అది ఆది. కాబట్టి యోహాను సువార్త 1:1 ఏముంటుందంటే ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు ఏమున్నదంట? వాక్యం. అంటే ఇప్పుడు ఇదంతా వెలుగు. బాగా గమనించండి, ఇదంతా వెలుగు. ఆ వెలుగు లోపల ఒక మనిషి ఉన్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు, సావనత లేకుండా ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈయన మనం ఎన్నడూ చూడలేము, ఎవరిని చూడలేము. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక మాట పలుకుతున్నాడు. వాక్యం అంటే ఏంటిది? మాట. ఏమని పలుకుతున్నాడు? నన్ను నేను ఒక దృశ్య రూపంలోనికి తీసుకొసుకుంటా. అప్పుడు ఒక దృశ్య రూపంలోనికి వాక్యం ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనపడతా ఉన్నారు? ఒక మనిషి కనపడతా ఉన్నారు. ఇక్కడ ఆత్మదేవుడు అదే విధంగా ఉంటూనే ఉన్నాడు. ఈయన ఎప్పటికీ ఎక్కడికి కదలనండి. ఈయనలో నుండి ఒక లోగోస్ అనేది బయటికి వచ్చింది, ఒక థియోపని వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు థియోపని రూపంలోకి వచ్చినటువంటి ఈ మనిషి దృశ్య రూపంలో కనపడుతున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఇక ప్రపంచమును నిర్మించటము ప్రారంభించాడు. ఏ విధంగా? నోటి మాట. భూమి ఆకాశంలో కలుగునుగాక. అవి భూమికి కావలసినది ఏమేంటియో ఏర్పడతా ఉన్నాయి. ఆకాశంలో కలుగునుగాక. ఆకాశంలోకి ఏమేమి కావాలనో అవన్నీ ఏర్పడతా ఉన్నాయి. అట్లా భూమి ఆకాశంలో ఆయన సృజించాడు. తర్వాత ఏం సృజించాడు? నీటిని, ఇంకా సముద్రములను, సూర్యుని, చంద్రుణ్ణి, తర్వాత దానికంటే ముందు శరాపులను, కెరూపులను, దేవదూతలను, లూసిఫరును, మిఖాయేలును, గాబ్రియేలు అనే దేవదూతలను, వీరందరినీ, పరలోకాన్ని ఇదంతా నిర్మించాడు ఆయన. హల్లెలూయా. అలా నిర్మించి అప్పుడు
అప్పటికి మానవుడు అన్నవాడు ఇంకా లేడు. పరలోకాన్ని నిర్మించాడు, స్వరూపులను నిర్మించాడు, గాబ్రియేలును, మిఖాయేలు, లూసిఫర్ను నిర్మించాడు. బాగా గమనించండి. అలా ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు జరిగినా మనకు తెలియదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ లూసిఫర్ అనే ప్రధాన దూత దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. పాపం అన్నది భూమి మీద ప్రారంభము కాలేదు. ఎక్కడ ప్రారంభమైంది? పరలోకమందు పాపం అన్నది ప్రారంభమైందండి. అప్పుడు ఆ లూసిఫర్కు సపోర్ట్ చేసినటువంటి దూతలందరినీ కూడా దేవుడు బంధించి కటిక చీకటిలోనికి త్రోసి తీర్పు దినం అనేది ఒకటి నిర్ణయించి పెట్టున్నాడు. ఆ దినం వరకు వారిని భద్రతకు కాపల ఉంచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఏదెను తోటను ఒకటి నిర్మించాడు. మానవుడిని తీసుకుని వచ్చాడు. ఆ మానవుడు ఒంటరిగా ఉండకూడదని హవ్వను ఆదాము యొక్క శరీరం నుండి నిర్మించాడు. వారికి కూడా ఒక సూత్రం ఇచ్చాడు. మీరు పాపము చేయకూడదు, ఫలాన్ని తింటే పాపము, ఫలాన్ని తినకపోతే జీవమని. కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించారు. అలా అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవునితో ఆదాము దేవుని కుమారుడని రాయబడి ఉన్నది. ఇక్కడ మీరు బాగా గమనించాలి. గాబ్రియేలును చేసుకున్నాడు, మిఖాయేలును దేవదూతను చేశాడు, లూసిఫర్ను చేశాడు, ఇంకా కెరూపులు అన్న వాడిని చేశాడు, దేవదూతలు అన్న వాటిని చేశాడు. వీటన్నిటిని కూడా దేవుడు వీళ్ళు నా కుమారులు లేకపోతే నా కుమార్తెలని వారిని అన్నడు పోల్చలేదు, ఆ విధంగా భావించలేదు. కానీ ఎవరిని కుమారుడిగా ఎంచాడు? మట్టితోటి నిర్మించినటువంటి ఆదాము అనే వ్యక్తిని కుమారుడిగా ఆయన పోల్చుకున్నాడు, కుమారుడిగా ఆయన తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? కుమారుడి స్థానాన్ని ఆదాముకు ఇచ్చాడు. ఆ కుమారుడు తప్పు చేసినప్పుడు తిరిగి తండ్రి కుమారులు కలుసుకునే మార్గము లేకపోయి ఉన్నది. మరణం అన్నది మధ్యలో వచ్చి ఉన్నది. ఇప్పుడు తండ్రి మళ్ళీ తన కుమారుణ్ణి తనతో సమాధానపరచుకోవాలని ఏం చేశాడు? తండ్రి కుమారుణ్ణి తనతో సమాధానపరచుకోవాలని మూడవ వ్యక్తి మోసం చేసి తన కుమారుడికి అధికారాన్ని పాడు చేశాడని లూసిఫరు దేవుడు రంగం మీదకి లేదా తండ్రి రంగం మీదకి దిగుతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అలా యేసుక్రీస్తుగా ఒక మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి దేవుడే తన కుమారుని తనతో సమాధానపరచుకోవాలని కుమారుడిగా యేసుక్రీస్తుగా మట్టి శరీరాన్ని నిర్మించుకొని ఆయన కన్యమరియా గర్భమందు పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఆయన ఒక కన్యమరియా గర్భమందు ఒక మట్టి శరీరమును జన్మించి సాధారణమైన జీవితము జీవించారక ఆనాడులో ఈనాటికి ఆయన ఏమనుకుంటున్నారంటే ఒక మానవుడు ఆయన, ఒక మనిషి ఆయన, లేదా ఒక ప్రవక్త ఆయన. ఏమంటా ఉన్నారు? ఆయన ఒక సాధారణమైన మానవుడు, ఒక ప్రవక్త, లేకపోతే దేవుణ్ణి సేవించినటువంటి ఒక వ్యక్తి, ఇలా ఆయనను అనుకుంటా ఉన్నారు. కానీ ఆయనే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడని, అమరత్వము కలిగినటువంటి దేవుడని, ఈ భూమిని ఆకాశములను సమస్త సృష్టిని నిర్మించిన దేవుడు
దేవుడని ఆనాడు వారు తెలుసుకోలేకపోయినది, ఈనాడును తెలుసుకోలేకపోతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా ఉంటున్నటువంటి అప్పుడున్న సమాజానికి పౌలు భక్తుడు ఏమని రాస్తాడంటే, ఫిలిప్పు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, సంఘములకు, అరే యేసుక్రీస్తు అంటే ఏదో ఒక వడ్లవాణి కుమారుడు కాదు, యేసుకు మరియా అన్నవాళ్ళు ఆయన తల్లిదండ్రులు కారు, మీరేమో ఏదో నజరేతు గలిలయ ప్రాంతంలో పెరిగిన వాడని మీరు అనుకుంటున్నారేమో, ఆయన మరణించింది తను చేసిన తప్పును బట్టి కాదు, ఆ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మీరు ఒకసారి తెలుసుకోండి అని ఏమని రాస్తాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్వరూపం ఎటువంటిదో మీకు తెలవదు, కానీ ఒకవేళ దేవుడు దృశ్యరూపంలోనికి వస్తే అదే యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. బాగా గమనించండి, దేవుడు ఆయన నాకెందుకు భూమి మీదకి పోయి శరీరం ధరించుకొని మానవుల్లాగా బాధలు పడి వాడితోటి చీ అనిపించుకొని వీడితోటి చీ అనిపించుకొని వాడట్టంటుంటే వీడట్టంటుంటే అవమానం అంతా నేనెందుకు భరించి ఆ సిలువకు వెళ్ళి కొరడాలు దెబ్బలు తిని పల్లె పోటీలు పెట్టుకొని ముళ్ళ కిరీటం మళ్లించుకొని ఉమ్మి వేసుకొని గడ్డ ప్రక్కలకు పీకించుకొని ముసుగు వేయబడి పట్టబడి సిలువలో నేనెందుకు మరణించాలి? నేను దేవుణ్ణి అవసరమైతే ఈ సృష్టి అంతటినే తీసిపడేసి ఇంకో కొత్త సృష్టి చేసుకుంటా, ఈ మానవుల్ని కాదనుకొని పక్క వేసిపడేసి ఇంకొక మానవుల్ని నిర్మించుకోవచ్చు అని ఆయన తలంచలేదండి. హల్లెలూయా. ఆయన చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు, ఆయనకు అది శక్తి ఉంది, ఆయన సృష్టికర్త. ఇన్ని చేసిన వాడు వాటిని పక్క తీసుకుని ఇంకోటి చేసుకోలేడా? చేసుకోగలడు. కానీ ఆయనంటాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. హల్లెలూయా. అంటే నేను దేవుడిని, నేను ఒక మానవుడిగా రూపంలోకి వెళ్ళి ఈ విధంగా నేను చేస్తానా అని ఆ విధంగా తలంచుకొనలేదు. ఆమేన్, హల్లెలూయా. రమణమ్మ. అయితే ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడు ఏం చేశాడంట? మా తొందరరావు లోపల దేవుడు ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టిండు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల పోలికగా పుట్టడమే కాదు, ఏదో రాజులాగానో లేకపోతే గొప్ప గొప్ప అంతఃపురములలోనో ఆ విధంగా పుట్టడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకొని ఇంకేం చేశాడంట? దాసుని స్వరూపం. దాసుని స్వరూపం అంటే ఏంటిది? ఒకరి ఇంట్లో దాసుడు అంటే ఏ పని చెప్తే ఆ పని చేయటానికి, ఒకరి కింద ఒదిగి ఉండటానికి, అటువంటి తగ్గింపు స్వభావాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా అంటే ఏంటిది? ఏమీ లేనివాడిగా. హల్లెలూయా. ఈ ఆకాశము, సముద్రము, భూమి, కెరాబులు, శరీరులు, ఈ సృష్టి అంతా ఆయనది అయితే ఆయన ఎంత ధనవంతుడు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు ధనముగా దాన్ని పోల్చి ధనవంతుడిగా నీకు తెలిస్తే ఏ భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు అంత ధనవంతుడు లేనే లేడండి. హల్లెలూయా. దేవుని మహిమకరణ గాక. అయితే ఆయన ఏ విధంగా చేసుకున్నాడంట? రిక్తునిగా, అంటే ఏమి లేని వాడి బీదవాడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, ఆయన ఆకారమందు, రేపులలో మంచి కూర్చోవాలా, ఆయన
ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆయన దేవుడు, హల్లెలూయా, ఆయన ఆత్మ, ఒక మాట పలుకుతే అది తప్పకుండా నెరవేరి తీరుతుంది. అటువంటి వ్యక్తి ఎలా కనపడతా ఉన్నాడు? మనుష్యుడుగా కనపడే ఆకారమందు మరణం పొందినంతగా. ఎందుకంట మరణము పొందినంతగా. ఏ మరణము? శిలువ మరణము పొందినంతగా. ఏ మరణం అంటది? శిలువ మరణం. అంటే శిలువ వేయటము అన్నిటికంటే ఘోరమైన శిక్షలలో అది ఒక శిక్ష. బ్రతికుండగానే శిలువ వేయబడతాడు. ఇంకెవ్వరు దింపరు అతన్ని. అతను రోజు రోజుకు కుసించి ఆహారం లేక, నీరు లేక, ఎండ కింది వానకు తడిసి ఒకరు వర్షం పడితే ఆ విధంగా చనిపోతాడు. అంతేకాదు, బ్రతికుండగానే శిలువలో ఉంటే గద్దలు, కాకులు, మరి ఒక ఎన్నో పక్షులు వచ్చి బ్రతికుండగానే పొడిసి తినేస్తూ ఉంటాయి. రాబందులు అవన్నీ వాళ్తూ ఉంటాయి. అటువంటి ఘోరమైన శిక్ష. అటువంటి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఏం చేశాడంట? విధేయత. హల్లెలూయా. అంటే శిలువ మరణమును నేను పొందాలి అన్న విధేయత. అంటే లోబడటం. విధేయత అంటే లోబడ్డాడు, తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నాడు అంటండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంతో ధనవంతుడు, ఆయన జీవాధిపతి. ఒక మాట పలుకుతే ఏది కావాలంటే అది జరుగుద్ది. ఈ మనుషులు వద్దని తీసిపడేసి ఇంకొక మనుషులు సృజించుకోవచ్చు. ఈ కెరూబు స్వరూపులు నాకు వద్దని చెప్పేసి ఇంకొక కెరూబు స్వరూపం చేసుకోవచ్చు. ఈ లూసిఫర్ గారు నాకేదో పాపం చేసిన వాడిని పక్కన తీసి ఇంకొక లూసిఫర్ని చేయొచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేయలేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండి, జాగ్రత్త వినాలి పిల్లలు, ఆయన ధనవంతుడై ఉండి ఎందుకు దరిద్రుడుగా పుట్టాడు? ఎందుకు రిక్తులుగా చేసుకున్నాడు? ఎందుకు దాసుని స్వరూపము ధరించుకున్నాడు అంటే మనుషులు ధనవంతులు కావాలనని. హల్లెలూయా. ఎవరు ధనవంతులు కావాలని? మనుషులు ధనవంతులు కావాలని దేవుడు దరిద్రుడిగా భూలోకంలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే రాయబడి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తం దరిద్రుడైంది? ఇప్పుడు తన ప్రజల నిమిత్తము ఆయన దరిద్రుడిగా భూలోకముకు వచ్చాడు. ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఎందుకు పనికిరాని మానవుడు. వాడి జీవము ఏ పాటిది? మానవుడి యొక్క జీవము ఏ పాటిది? అతని సౌందర్యము ఏ పాటిది? గాలి అదేమిటది? నీటి మీద బుడగ లాంటి జీవితం మనిషిది. త్రాసు మీద ధూళి లాంటిది మనిషి జీవితం. ఉదయం వికసించి సాయంత్రం వాడితే పువ్వు లాంటిది మనిషి జీవితం. అటువంటి మనిషి ఏమి చెప్తుంటే, మా దేవుళ్ళు రిచి ఏమంటుండు? మా దేవుళ్ళు రిచ్, మా దేవుళ్ళ కిరీటం ఉంటుంది, మా దేవుళ్ళు అందరు రిచ్గా పుట్టిరు. మరి ఈయన మీ దేవుడు దరిద్రుడు, దరిద్ర గుంపులలో పుట్టిండు, భిక్షగాడు, ధనమే ఏమీ లేనివాడు, బీదవాడని చెప్తా ఉన్నాడు. ఆయన బీదవాడా యేసుక్రీస్తు? హల్లెలూయా. ఆయన బీదవాడా యేసుక్రీస్తు? వీడు ఏమైతే రిచ్ అనుకుంటుండో అదంతా కూడా ఆయనదే, యేసుక్రీస్తుదే. 1000 కొండల మీద ఉన్నటువంటి శోభ అంతా కూడా ఆయనదే. ఈ ప్రపంచంలో అన్ని కూడా ఆయనవే.
నీకు బంగారం ఉన్నది, గనులు ఉన్నవి, వజ్రాలు ఉన్నవి, అవన్నీ కలగజేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ దేవుడు పూర్ అని అంటున్నావా? నువ్వు మనిషి, నువ్వు ఏ పాటి వాడు ఆయన నా విధంగా అంటానికి? దేవుని మహిమకలను గాక. ఎందుకు ఆయన రిక్తుడిగా చేసుకొని తను దరిద్రుడిగా ఈ లోకంకి వచ్చాడు? నీవు లేకపోతే మానవుడు ధనవంతుడు కావాలనని. ఆమేన్. హల్లెలూయా. ఆదాము నిజంగా ధనవంతుడే. తన తండ్రి అయినటువంటి దేవుడు నిర్మించి ఇచ్చాడు ఈ భూలోకాన్ని అంతటిని. ఇదంతా నువ్వు ఏలురా, నువ్వు రాజు అని చెప్పి అప్పగించాడు. ఆయన ధనవంతుడు కాదా? ఆయన రాజులకు రాజు. ఆదాము ఇంకొక రాజు, దేవుని కుమారుడు. అయితే తను పాపం చేయటం వలన అపవాది మోసపరిచి ఈ రాజ్యముని, ధనమునంతటినీ వాడు స్వాధీనం చేసుకున్నాడు. తద్వారా ఆదాము ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. అదండి. కాబట్టి తిరిగి దేవుడు మళ్ళీ ఆదాము అనే తన మానవుడు ఉన్నటువంటి అతన్ని తిరిగి ఏం చేయాలనుకుంటుండు? మళ్ళీ రాజును చేయాలనుకుంటుండు, మళ్ళీ ధనవంతులు చేయాలనుకుంటుండు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అసలు ఆదాము దేవుని కుమారుడు, రాజు కుమారుడు. అబ్రహాము రాజకుమారుడు. రాజకుమారుడు ఎప్పుడు దరిద్రుడు ఉండడానికి వీలు లేదు. కాబట్టి అత్యధికంగా తండ్రి అయిన దేవుడు అబ్రహామును హెచ్చించి ఎంతో ధనవంతుడిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. కాబట్టి నీవు మోసముతో నీకున్నటువంటి ధనాన్ని పోగొట్టుకున్నావు. అపవాది నీ దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి మళ్ళీ నిన్ను ధనవంతుని చేయాలని దేవుడు లేదా నీ తండ్రి దరిద్రుడిగా భూలోకములో జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీకోసం దరిద్రుడయ్యాడు, కానీ ఆయన నిజానికి దరిద్రుడే మాత్రమో కాదండి. ఆయన ఎంతో ధనవంతుడు. అసలు ఆయన ధనాన్ని లెక్క పెట్టడానికి, కౌంటింగ్లు ఇన్ని కోట్లని చెప్పడానికి నీ లెక్కలన్నవి సరిపోవండి. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి ఏమి చెప్తా ఉంది వాక్యము. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి. ఎవరంట? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సమీపింపరాని తేజస్సులో కనపడకుండా ఉండేవాడు. ఆయన దృశ్య రూపంలోనికి వస్తే ఎలా ఉంటాడో ఆ అదృశ్య దేవుని స్వరూపి అయి. సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. అంటే సర్వ సృష్టి ఎవరి నుంచి కలిగింది? యేసుక్రీస్తు నుంచి కలిగింది. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది సంభూతుడు అంటే ఇది ఆదిలో ఉందంటే ఆ ఆదిని కలగజేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆదిలో భూమి ఆకాశం ఉందంటే భూమి ఆకాశం కలగజేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఎవరు? అదృశ్య దేవుని యొక్క స్వరూపము. దేవుణ్ణి ఎప్పుడు చూడలేనంటున్నా కదా, ఆ దేవుడు దృశ్య రూపంలోకి వచ్చినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏలైనగా ఆకాశమందున్నది. మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆకాశమందును అన్ని సృజించాడు. ఇక్కడ వినాలి పిల్లలు. భూమి మీద ఉన్నవన్నీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ మన కొన్ని కంటికి భూలోకంలోనే కనపడుతున్నాయి. పరలోకంలో ఏమేమి ఉన్నాయో మన కంటికి కనపడలే. కానీ మోసే ఆ యొక్క దేవాలయం నిర్మిస్తున్నప్పుడు ఆ యొక్క పరలోకంలో దేవాలయములు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని చూసి భూమి మీద గుడారము కట్టినప్పుడు దాని ప్రకారం పాత్రలన్నిటినీ చూపించాడు. ఆ విధంగా చేశాడు. హల్లెలూయా.
అంటే ఇప్పుడు మన కంటికి కనపడనివి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వం ఏంటంట? యేసుక్రీస్తునందే సృజింపబడ్డాయండి. హల్లెలూయా. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఏదైనా సృజింపబడిందంటే అది యేసుక్రీస్తు ద్వారానే సృజింపబడింది. యేసుక్రీస్తుని బట్టియే అది సృజింపబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎందుకంట? అన్నిటికంటే, ఇక్కడ చెప్పాలి పిల్లలు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, 4500 సంవత్సరాల కిందట, లేకపోతే లక్షల సంవత్సరాల కిందట మా వాడు ఉన్నాడు. త్రేతాయుగము, ద్వాపర యుగము, లేకపోతే ఇంకేమేమో యుగాలని అంటున్నారు. ఆ యుగాల కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. హల్లెలూయా. ఇది వచ్చిందంటే దీనికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. సూర్యచంద్రులు వచ్చారంటే దానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తే. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అండి. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి వ్యక్తి మానవుడు తన కుమారుడు కాబట్టి, హవ్వ తన కుమార్తె కాబట్టి, హల్లెలూయా, వారు మోసముతో పాపములో పడిపోయినప్పుడు వారిని సహితము దేవుడు ప్రేమించి ఇప్పుడు తిరిగి తనతో సమాధానపరచుకోవడానికి, తిరిగి తనకు కుమారుడు కుమార్తెను స్వీకరించడానికి, తిరిగి వారిని ధనవంతులు చేయటానికి, తిరిగి వారిని యాజకులుగా చేయటానికి, తిరిగి వారిని రాజులుగా భూమి మీద పెత్తనము చేయటానికి ఆయన ఏం చేస్తా ఉందంటే, భూమి మీద మనుష్యుని ఆకారంగా కనపడి తను తాను రిక్తునిగా చేసుకుని, దరిద్రునిగా చేసుకొని, దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు చేసిన పాపానికి పరిహారముగా రక్తముతోటే పరిహరించబడును. పాపానికి క్షమాపణ కలగాలంటే, పాపము తీసివేయబడాలంటే ఏమికి చిందించబడాలి? ఏం చిందించబడాలి? ఇక చెప్పండి, ఏం చిందించబడాలి? రక్తము చిందించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్తము కూడా పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, పవిత్రమైన రక్తమై ఉండాలి, నిష్కలంకమైన రక్తమై ఉండాలి. చెప్పండి ఆమేన్. తర్వాత పాపము లేనటువంటి రక్తము కావాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆదాము పాపం చేశాడు, ఆయన రక్తం అంతా ఏమైపోయింది? కలుషితమైపోయింది. అవ్వ పాపం చేసింది, అవ్వ రక్తం అంతా ఏమైపోయింది? కలుషితమైపోయింది. జాగ్రత్త వినాలి. అవ్వ పాపం చేసినప్పుడు ఆమె రక్తం ఏమైపోయింది? కలుషితమైపోయింది. ఆదాము పాపం చేసినప్పుడు ఆయన రక్తం ఏమైపోయింది? కలుషితమైపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత వారికి ఆడపిల్లలు కలిగారు, మగ పిల్లలు కలిగారు. అట్లా వారి రక్తమంతా కూడా ఏమైనది? నిరపరాధుల రక్తము కాదండి, అది కలుషితమైపోయినటువంటి రక్తము, పరిశుద్ధముగా లేనటువంటి రక్తం అది. కాబట్టి వారి రక్తము పాపమును విమోచించడానికి అది సరిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధమైన రక్తము ఎవరికి ఉంది? పాపము లేని వారి దగ్గరనే పరిశుద్ధమైన రక్తం అన్నది ఉంటుంది. ఈ భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపం వ్యక్తి లేడండి. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంతేకాదు ఆయన రక్తము
ఏ స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినటువంటి వ్యక్తి కాదు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తముతో గర్భము ధరించి కలిగినటువంటి కుమారుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తము ఇప్పుడు పాపమును కడిగి వేయటానికి, పాపమును తీసివేయటానికి సరిపోయినటువంటి రక్తము. కాబట్టి ఆ రక్తము చిందించటానికి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవి పరలోకమందైనవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. భూలోకములు ఉన్నాయి కానీ పరలోకములు ఉన్నవే కానీ ఏవైనా కానీ రక్తముతో శుద్ధీకరించబడాలి. కాబట్టి మోషే ఆ యొక్క గుడారములో ప్రతి పాత్ర మీద, ప్రతి పరికరం మీద, ఉపకరణాలన్నిటి మీద ఏం చేసేవాడు? రక్తము చిందించేవాడు, రక్తము చిలకరించేవాడు. రక్తముతో ప్రతిదీ కూడా ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి మనము గత కాలమందు జాగ్రత్త వినాలి. మనము గత కాలమందు దేవునికి దూరస్తులము. మనం చేసిన దుష్టక్రియల వలన మన మనసులో విరోధ భావం గలవారమై ఉండి ఆ విధంగా బ్రతుకుతుంటే ఆయన ఏం చేశాడు? అటువంటి దుష్ట స్వభావం కలిగి ఉండి పాపం చేస్తున్న మనల్ని కూడా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. అదండి మన దుష్టక్రియ పాపం చేత మనం పడి ఉంటే ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం పొందటం వలన ఆ రక్తాన్ని మన మీద ఆపాదించబడటం వలన మనం ఏమైనామో నిరపరాధులమైతా ఉన్నాము, నిర్దోషులుగా ఎంచబడతా ఉన్నాము. తర్వాత పరిశుద్ధులుగా మనము తీర్చబడతా ఉన్నాము. ఏమైనా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది దేవుడు ఎందుకు సిలువలో రక్తము చిందించాడు? నిన్ను నిరపరాధిగా చేయటానికి, నిన్ను నిర్దోషులుగా ప్రకటించటానికి, ఆయన సన్నిధిలో పరిశుద్ధుడిగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు రక్తమును చిందించాడు. అదే శిలువ రక్తము, శిలువ మరణము. అది ఎందుకయ్యా యేసుక్రీస్తు శిలువలో మరణించాడు అని ఎవరైనా అడిగితే, నీ పాపం చేసి నువ్వు నిరపరాధివి కాకుండా దోషివై ఉన్నావు. కాబట్టి నిన్ను దోషి నుండి నిర్దోషిగా మార్చటానికి, నిన్ను నిరపరాధిగా నిలబెట్టడానికి, నిన్ను పరిశుద్ధుడిగా తన ఎదుట నిలబెట్టడానికి దేవుడు మాంసయుక్తమైన దేహమందు మరణం పొందాడుగా. అంతేకాని ఆయనకేమో చేతగాక కాదు. ఆయన ఏదో తప్పు చేయటం వలన మరణం పొందలేదు, కానీ రక్తముతో నీ పాపములను, నా పాపములను కడిగి వేయటానికే ఆయన విధేయత చూపాడు. ఏమైనా హల్లెలూయా. ఆ విధంగా మనల్ని దేవునితో తిరిగి సమాధానంలోకి తీసుకొని వచ్చాడండి. ఇదే ఈ దినం మనము సువార్తను చెప్తా ఉన్నాం. అరే నీ పాపం పోవాలంటే నువ్వు టంకాయ కొడితే పోదు, నువ్వు రాళ్లకు, రప్పలకు, చెట్లకు, వాటికి మొక్కితే నీ పాపము పోదు, నువ్వు దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తే నీ యొక్క పాపము పోదు. నీ పాపం పోవాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, అది శిలువ రక్తము. అది యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తము. దానిని నువ్వు అంగీకరిస్తేనే, నా కొరకు యేసుక్రీస్తు వారు మరణించాడు, ఆ శిలువలో రక్తము కార్చాడు, ఆ రక్తాన్ని నా జీవితానికి అన్వయించుకుంటున్నా, దాన్ని నేను నమ్ముతున్నా అంటేనే అప్పుడు నువ్వు శుద్ధీకరించబడతావు. అలా నమ్ముతున్నా, అంగీకరిస్తున్నా అని చెప్పడానికి తీర్మానముగా నీ బాప్తిసం తీసుకుంటున్నావు. ఆమేన్ హల్లెలూయా. నీ అంగీకారాన్ని తెలుపుటకు నువ్వేం చేస్తున్నావు? బాప్తిస్మము తీసుకొని అక్కడ నువ్వు బాహ్యంగా రుజువుపరుస్తున్నావు.
అవును, నేను యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని తీసుకుంటున్నా, ఆయన రక్తాన్ని నా శరీరానికి ఆపాదించుకుంటున్నా, నా పాపములు కడిగివేయడానికి ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నాను బహిరంగ సాక్ష్యమిచ్చుటకు నువ్వు బాప్తిస్మము తీసుకుంటా ఉన్నావు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఈతను నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని ముద్రించుటకు పరిశుద్ధాత్మను నీకు ఆయన ప్రసాదిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు? యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును. ఏంటంటే దేవుని మనం చూడలేము కదా, కానీ ఆ దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే మీ కంటి కనబడితే ఏమేమి తేజస్సుతో ఉంటాడు, ఎలా చేస్తాడు అంటే ఆయనే ఇప్పుడు బయటకు వచ్చి అది చూపిస్తా ఉన్నాడు. ఎలా చూపిస్తా ఉన్నాడు? వంకరగా తిరిగిపోయిన చేతిని మళ్ళీ చక్కగా చేస్తా ఉన్నాడు. కుంటికలైన వాడిని దేవుడు అంటే ఎలా చేస్తాడు? ఆ మహిమ, ఆ తేజస్సు చూపిస్తా ఉన్నాడు. ఆ కుంటికాలను పట్టుకోగానే సరైపోతా ఉంది. ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ జస్ట్ ఆయన వస్త్ర చెంగును ముట్టితేనే రోగం అన్నది విడిచిపోతా ఉన్నది. పక్షవాయువు వచ్చి అంటే పక్షవాతం వచ్చి పడిపోయిన వాడు తొందర లేస్తాడా? కానీ అటువంటి వాడు ఒక మాట, అదే నీ పరిపెత్తుకొని నువ్వు లేచి పో అంటే పోతాడు. అదేంటిది? దేవుని యొక్క మహిమ ఒక తేజస్సు లేకపోతే ప్రతిబింబము యేసుక్రీస్తు వారు అయ్యి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క తత్వం, ఆయన తలంపులు అవన్నీ ఏమై ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు అయి ఉన్నవి. తన మార్పు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. దేవుడు అంటే ఏం చేస్తాడు? ఇది కలుగును కాక అది కలుగును కాక అన్ని కలిగినాయి. హల్లెలూయా. కాబట్టి ఈయన కూడా తన మహత్తు గల మాట చేత యేసుక్రీస్తు శరీరంలో ఆయన ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలో నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ 10 మంది కుష్ఠరోగులు అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని శుద్ధీకరించు, మా యొక్క కుష్ఠం నుంచి మమ్మల్ని శుద్ధీకరించు, కుష్ఠం మాకు తీసివేయంటే ఆయన చూడండి, మీరు వెళ్ళి యాజకులకు కనిపించుకోకపోండి అన్నాడు దూరంగా ఉండగానే. మహత్గల మాట అది. హల్లెలూయా. వాళ్ళు కూడా ఆ మహత్గల మాటను విని యాజకులు కనపరచడానికి దారిలో వెళ్తా ఉన్నారు. వాళ్ళ విశ్వాసం కూడా చూడండి ఎంత గొప్పదో. అలా కాదయ్యా, నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టుకుంటే ముట్టుకుంటే మాకు పోతుందని వారు అనలే. దూరంగా ఉండగానే ప్రభు ఏం చెప్తాడు? మహత్గల మాటను వాళ్ళకి ఇచ్చాడు. మీ కుష్ఠరోగం పోతుంది, మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి. ఎందుకనగా ఆ కుష్ఠం ఉన్నవాడు పాలానికి వెలుపట ఉంటాడు. కుష్ఠ పోయిందని యాజకుడికి కనపరుచుకున్నాకనే పాలెంలోనికి రావాలి. హల్లెలూయా. అలా వారు దారిని వెళుతుంటేనే 10 మంది కుష్ఠరోగులు స్వస్థ పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమకరణ గాక. అదేంటిది? తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా దాసుడు రోగి ఇంట్లో పడి ఉన్నాడు, మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, అంతటి యోగ్యుని నేను కాదు అని ఒక మాట మీరు సెలవిస్తే నా దాసుడు బాగుపడతంటే నీ మాట ప్రకారం అవునుగాక. హల్లెలూయా. పాపము ఆ యొక్క చిన్న పాపకు దయ్యం పట్టుంటే వాళ్ళ తల్లి వచ్చి ప్రభువుని ఒకటే అడుగుతా ఉన్నది, నా కుమార్తెను స్వస్థపరచ, నా కుమార్తెను స్వస్థపరచని. చివరికి ఆయన అంటా ఉండు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నాడు నీ కుమార్తె బాగా ఇల్లు చూసుకోపో. మహత్తుగల మాట అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఆయన మాట, ఆయన చేతలు, ఆయన నడక, ఆయన పరిశుద్ధ జీవితము ఎవరిని చూపిస్తున్నది? దేవాతి దేవుడని నిరూపిస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ చూడకుండా యేసుక్రీస్తును సులకనంచన వేస్తా ఉన్నావా? ఓ మానవుడా, నీ జీవము ఏ పాటిది? నీ బ్రతుకు ఏ పాటిది? నువ్వు యేసుక్రీస్తును తృణీకరించేటువంటి గొప్పవాడిగా ఈ లోకంలో
చూడండి దేవుని యొక్క గొప్పతనము ఈ దినం మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ గాక. అలాంటి వ్యక్తి పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఏం చేశాడు? దాని శుద్ధీకరణ చేశాడు? పాపముల విషయంలో శుద్ధీకరణము చేసి. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ గాక. శుద్ధీకరణ, పాపముల విషయంలో నీకు శుద్ధీకరణ ఎవరు చేశారు? దేవుడే. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అని రాయబడి ఉంటుంది. స్వరక్తమిచ్చి నీ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. అదే శిలువ మరణము. అంతేకాని 3 మేకులు పీక్కోలేక కాదు ఆయన చనిపోయింది. నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, మానవుడికి పాపముల శుద్ధీకరణ చేయటానికి ఆయన చనిపోయాడు. కానీ తను విధేయత చూపుకున్నాడు, కానీ తను రిక్తులుగా చేసుకున్నాడు. కానీ ఇంకేదో దానికోసము కాదండి. హల్లెలూయా, ఆయన ఏమి శక్తి లేక కాదండి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆయన అంటే కోటాను కోట్ల మంది దేవదూతలు కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారంట. ప్రతి చెట్టు మీద వాళ్ళు కూర్చొని ఉన్నారంట. అక్కడికి యేసుక్రీస్తు అంటా ఉన్నారు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యమును ఆయన పంపడా? ఈ సైనికులను, రోమా ప్రభుత్వాన్ని, అక్కడున్న శాస్త్రులను, పరిశీలనను ఒక్కరిని కూడా 1 నిమిషంలోనే సజీవులను సమూలంగా నాశనం చేసినట్టు సైన్యము ఆయనకు రెడీగానే ఉన్నది. పరలోక సైన్యము అది. కానీ ఆయన దానిని చేయటానికి ఇష్టపడలే. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పాపముల విషయంలో నీకు శుద్ధీకరణ కావాలంటే ఆ పవిత్రమైన రక్తము చిందించబడాలి. అది శిలువ త్యాగం అండి. హల్లెలూయా, దేవుడు చేసిన గొప్ప త్యాగం అది. ఆ విధంగా ఆయన తను తగ్గించుకొని ఇన్ని బాధలు పడి, అవమానాలు పడి, తన ప్రాణమును ధారపోసి ఆయన అంగిని తీసివేసి, బట్టలు తీసివేసి, కాలు లోతుస్తూ ఒక్కడు మాత్రమే ఉంచి అంతటి అవమానం ఆయన ఎందుకు సహించిందంటే నీకు నాకు జీవమును ప్రసాదించటానికి. హల్లెలూయా. ఆ విధంగా యేసుక్రీస్తు ఆ శరీరము నుండి చేయటం వలన ఆయనకి ఏమి లాభం వచ్చింది? ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆయనకి ఏం లాభం వచ్చిందంటే దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా. ఏం పొందాడు ఆయన? దేవదూతల పేర్ల కంటే శ్రేష్టమైన పేరును ఆయన పొందాడండి. గాబ్రియల్ పెద్ద పేరు కావచ్చు, మిఖాయేల్ పెద్ద పేరు కావచ్చు, కెరూబులు అనేవి ఒకవేళ పెద్దగా ఉండొచ్చేమో, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన నామం ఆయన పొందుకున్నాడు. వారికంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే ఇంకా శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఆసీనుడైనట? ఉన్నత శిఖరమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యండు. దేవుని మహిమ కలుగును గాక. మరి లూసిఫర్ అనే అపవాది ఎక్కడ కూర్చోవాలని తలంచిండు? లూసిఫర్ అనేటువంటి అపవాది వాడు పాపం చేయక మునుపు ఎక్కడ కూర్చోవాలని ఆశించిండు? దేవుని కుడి పార్శ్వం మీదనే కూర్చోవాలని. ఆయన పక్కనే నాశనం ఎత్తైన స్థానంలో ఉంచుకొని సమానంగా ఉండాలని ఆయన చూసుకున్నాడు. ఆ విధంగా తలంచడం వల్లనే వాడు పాపము చేశాడు. కానీ వాడికి లేనటువంటి గొప్పతనము ఈ దినము ఆయన కుమారులమైన నీకు నాకు దేవుని కుడి పార్శ్వమందు కూర్చునే భాగ్యం ఈ దినం మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ప్రభు చెప్తా ఉండే యేసుక్రీస్తు, నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చున్నట్టు దేవుని కుడి పార్శ్వమందు నేను కూర్చున్నా,
మీరు కూడా జయిస్తే నా సింహాసనం నందు కూర్చుందని. అంటే నేను దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నా, మీరు కూడా ఎక్కడ కూర్చుంటారు? అదే కుడి పార్శ్వం మీద కూర్చుంటారు. అంటే కుడి పార్శ్వం అంటే ఇది పక్కన కూర్చోవటము లేకపోతే తొడ మీద కూర్చోవటము కాదండి. ఆ అధికారం మీరు కూడా పొందుకుంటారు. కుడి పార్శ్వం అంటే ఏంటిది? అధికారం, పెత్తనం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నేను రాజులకు రాజును, మీరు తర్వాత రాజులు. అందుకని రాజులైన యాజక సమూహము భూమి మీద పరిపాలన చేసేది ఆయన ఎందరైతే అంగీకరించి ఆయన నామాన్ని ఒప్పుకున్నారో, ఆ ఎత్తబడిలో ఉంటారో వారు యాజకులైన రాజుల సమూహము. ఏమేన్ హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా క్రీస్తులాగా రిక్తులుగా చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని విధేయత దేవునికి చూపినట్లయితే మన పాపములకు కూడా యేసుక్రీస్తు రక్తము ఆపాదించబడి సంపూర్ణ శక్తిని పొంది మనం దేవుని యొక్క కుడిపార్శ్వమైనటువంటి అధికారాన్ని మనము కూడా పొందుకుంటాము. ఏంటంటే హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ విధంగా తగ్గించుకోవటం వల్ల, అంటే దేవుడు ఒక మానవుడి రూపంలో వచ్చి అసలు మానవుడు ఏ విధంగా చేస్తే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో అన్నది దృశ్య రూపంలో మనకు చేసి చూపించి మనకు మాదిరికరంగా ఉంచాడు. హల్లెలూయా. దానివల్ల ఆయన ఏమైనాడంట? ఏం పొందుకున్నాడు? దేవదూతల కంటే శ్రేష్టమైన నామము. దేవదూతలు కూడా వెళ్ళి తండ్రి అయిన దేవుడి దగ్గర కూర్చుంటే అధికారాన్ని ఎవరు పొందుకోలేదు, కానీ ఈ వ్యక్తి వెళ్ళి ఆ అధికారాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అధికారం పొందుకున్నాడో అందుచేతన పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లును. రాజైతే ఏం కావాలి? తప్పకుండా ప్రతి వాని మోకాలు వంగాల్సిందే. మరి నువ్వు కూడా రాజువే. హల్లెలూయా. కాబట్టి నీ రాజ్యంలో ఉన్నటువంటి నీ ప్రజలు నీకేం చేయాలి? నీ నామమున మోకాలు వంచాల్సిందేనండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, పరలోకములో కానీ భూమి మీద భూమి కింద 3 లోకాలను మనం అంటుంటాం. ఈ 3 లోకములు ఏ ప్రజలైనా ఉండని, అక్కడ దేవదూతలు ఉండని, భూమి మీద ప్రజలు ఉండని, మానవుడు భూమి కింద ప్రేతాత్మలు ఉండని, ఏమైనా కానీ యేసు నామమున వంగాల్సిందే. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునాల్సిందే. చూడండి, అయ్యా నువ్వు నా ప్రభుడవు, ఇదిగో నా మోకాళ్ళు నీకు ఉంచుతున్నా. నేను పరలోకంలో ఉన్నా, నేను దేవదూతను, నేను గాబ్రియేలును, లేకపోతే నన్ను మార్చి ప్రతిని, లేకపోతే నేను మిఖాయేలును, నాకు ఇక్కడ ఎత్తైన స్థానంలో ఉన్నా అని ఆ దేవదూతలు చెప్పడానికి వీలు లేదండి. హల్లెలూయా. రేపు నువ్వు కూడా ఆ పరలోకానికి వెళితే ప్రతి దేవదూత కూడా నీకు సలాము కొట్టాల్సిందేనండి. ఎందుకంటే నీవు దేవుని కుమారుడవు. ఆమేన్. హల్లెలూయా. దేవదూతల కంటే శ్రేష్టమైన ఏం పొందుకున్నాడు? శ్రేష్టమైన నామము. ఏంటిది ఆ నామము? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. దేవదూతలు ఆయన కుమారులు కాదు, ఆయన కుమార్తెలు కాదండి. వారికి ఎంతో బలం ఉండొచ్చాము, కానీ నువ్వు పూర్తిగా తండ్రి యొక్క బలం అంతటి మీద అధికారమై నువ్వు కూర్చుంటా ఉన్నావు. ఆయన సింహాసనం నందు నువ్వు కూర్చుంటా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథములు మీరు చూస్తే వానికి నా కొత్త పేరుని ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే జయిస్తాడో వాడికి ఏమి ఇస్తా ఉండంట? కొత్త పేరు. దేవుని మహిమ కలుగును గాక. అది దేవుడు
యేసుక్రీస్తు శరీరములో ఉండి శిలువ మరణం పొందేందుకు విధేయత చూపి తన రిక్తులుగా చేసుకొని దరిద్రుడుగా ఉండి ఈ కార్యం చేశాడు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అయ్యా, నువ్వు మంచిగానే పొందుకున్నావు, అవన్నీ చేసావు, బాగానే ఉంది. మరి మాకేంటి? మానవుడైనా మాకేంటి? నిన్ను మేము నమ్ముకున్నాం, నీ రక్తాన్ని మేము అంగీకరించాం, మరి మాకేంటి? నువ్వు చెప్పినట్టు మేము చేస్తున్నాం, మాకేంటి అని పేతురు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆయన శిష్యులు అడుగుతా ఉన్నారు. మనము కూడా ఆయన శిష్యులమే. మన పక్షంగా పేతురు అడుగుతా ఉన్నానుకో, అయ్యా మేము సమస్తము వదిలేసినాం, మేము జాలర్లము, చేపలు పట్టుకునే వాళ్ళం, మా తోలును వదిలేసినాం, మా తల్లిదండ్రులను వదిలేసినాం, మా వలలు వదిలేసినాం, అన్ని వదిలేసినాం, నిన్ను వెంబడిస్తా ఉన్నాం, మరి మాకేమీ వస్తుంది? మాకేమీ వస్తుంది? ఓ పక్కనేమో నువ్వు మాకు హింసలు వస్తూ ఉన్నాయి, కరువు వస్తుంది అంటున్నావు, బాధలు వస్తుంది, శ్రమలు వస్తాయి అంటున్నావు. మరి ఇవన్నీ మేము శ్రమలు పడి, బాధలు పడి, ఇక్కట్లు పడి, ఒక్కోసారి మీకు మరణం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండి మరణమైన నామములో మీరు పొందండి అని అంటున్నావు. సరే, మరణం కూడా మీకోసం మేము తీసుకుంటాం, చనిపోతాం, మరి మాకేమొస్తుంది? హల్లెలూయా. పేతురు అదే అడుగుతున్నాం, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. మనం కూడా మన సమస్తమును విడిచిపెట్టి మనం ఆయనను వెంబడిస్తా ఉన్నాం. మరి మాకేమీ దొరుకునని ఆయన అడుగుగా నేను హల్లెలూయా. మాకేమీ దొరుకుతుంది, అంతే కదా. ఏ దొరకకుండా మనం ఉత్తగోగ మనకి వెంబడిస్తాం? మనకేమి పెట్టుకోదా? లేకపోతే మనకేం పనిపాటలు లేవా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని గిడుతున్నారంటే ఎన్ని గిడిపోతే సాయంత్రానికి ఏమి ఇస్తావు? హల్లెలూయా. పేతురు అదే విధంగా అడిగారక అప్పుడు యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, ప్రపంచ పునర్జననమందు, లేకపోతే పాత భూమి పాత ఆకాశం తీసివేసి నూతన భూమి నూతన ఆకాశము నేను పునః స్థాపించినప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆమేన్, మళ్ళీ నేను కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించబోతా ఉన్నా. అప్పుడు ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు తన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. మీరు కూడా 12 మంది 12 సింహాసనం మీద ఆసీనులై ఉండి 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఆమేన్, హల్లెలూయా. మీరు కూడా నాతోటి సింహాసనం మీద కూర్చుంటారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు మీరు పెద్దలై ఉండి తీర్పు తీరుస్తారు. అంత గొప్ప హోదా మీకు ఇవ్వబోతున్నా. కాబట్టి ఈ లోకములో నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఆమేన్, హల్లెలూయా. అది వాళ్లకు. మరి అన్యులైన మనకేముంది? మరి అన్యులైనా మనకేముంది? అప్పుడు చెప్తా ఉండు, నా నామము నిమిత్తము ఒకవేళ నువ్వు అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ఎడల, తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఏంటంట? ఎంత పొందుతుందంట? నువ్వు ఒక ఇంటిని వదులుకుంటే నీకు 100 ఇండ్లు. హల్లెలూయా. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏంటిదంట? నిత్య జీవం. దేవునికి ఉన్నటువంటి సమస్తానికి నీవు హక్కుదారుడు అయి ఉన్నావు. ఆ స్వాస్థ్యములు నీకు ఒక భాగం అన్నది ఉన్నది. ఏదో నీ తండ్రి ఒక 2 ఎకరాలు సంపాదించాడేమో, బాగా గమనించండి. నీ తండ్రి 2 ఎకరాలు సంపాదించాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, అరే నీకు 2 ఎకరాలు కూడా నేను ఇవ్వనని అన్నాడు ఒకవేళ. కానీ ఆ తండ్రిని నిన్ను విడిచి, అంటే ఆ 2 ఎకరాలను విడిచి నువ్వు క్రీస్తుని వెంబడించి చనిపోతే నీకు ప్రపంచ పునర్జననమందు తిరిగి ప్రభు తన సింహాసనాన్ని స్థాపించినప్పుడు నువ్వు 100 భూములను పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా.
చూడండి, ప్రభు చెప్తా ఉండు, మీరు ఇహమందు హింసలతో పాటు, ఈ లోకంలో నా నామం మీరు భరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు హింస అన్నది వస్తుంది. మీరు భయపడకండి, మీకు హింస అన్నది వస్తుంది, మీకు శ్రమ అన్నది వస్తుంది, మీరు భయపడకండి. అవి వస్తాయి. వాటితో పాటు జాగ్రత్తగా ఉండండి, నూరంతులుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అండి. ఆ వాగ్దానము ఇక ఎన్నడూ పోదండి. నిజానికి ప్రభు వారు చెప్తా ఉన్నారు, మరియా, అమ్మ నువ్వు నా తల్లివి కాదు, యేసుకు నువ్వు నా తండ్రివి కాదు, నేను నా తండ్రి పని మీద ఉన్నా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చావో ఇక మీ సొంత శారీరకంగా మీ తల్లిదండ్రులు కాదండి. అదే ఇక్కడ ఉన్న గొప్ప విషయం. మీ అన్నదమ్ములు కాదు. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి చనిపోయి ఎవరి మూలంగా జన్మించావు? దేవుని ఆత్మ మూలంగా జన్మించావు. నీ యొక్క పరలోకం అన్నది నీ యొక్క ఏంటిది? నీ లోకము. పరలోక పౌరుషత్వం అన్నది నీకు ఉంది. అక్కడ పాస్పోర్ట్ నీకు ఉన్నది. నువ్వు పరలోక స్థలములందు నువ్వు కూర్చోబెట్టబడ్డావు. ఇక భూలోకం సంబంధించింది ఏది నీది కాదండి. దేవుని మహిమకలను గాక. కాబట్టి ఒక వ్యక్తి వచ్చి, ఒక యవనస్తుడు, అయ్యా నిన్ను నేను వెంబడిస్తా, నాకు ఆ కోరిక ఉన్నది, ఆ ఉద్దేశము ఉన్నది. అయితే ఇప్పుడే నా తండ్రి చనిపోయిండు, ఒక్కసారి వెళ్ళి పాతి పెట్టి మళ్ళీ నీతోటి వస్తా. అయితే ప్రభు దానికి కూడా అనుమతించలేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు దానికి కూడా అనుమతించలేదండి. ఏమనుమతించాడు ఆయన? తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే. చచ్చిపోయిన వాడు మృతుడైండు, ఇంకా పాపాత్ములనే వాళ్ళందరూ మృతితోటి సమానం. కాబట్టి ఆ మృతులను పాతి పెట్టుకుంటారు, కానీ నువ్వు నిత్య జీవకాలను కోరుకుంటూ నన్ను వెంబడించు అంటే నీకు ఇంకా లోకముతోటి ఏ పని లేదు, వారిని తల్లిదండ్రులు కాదు. అదే మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇహమందు అంటే ఈ లోకములో హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురు. ఇది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓ దేవుని మహిమ గాక. కాబట్టి ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి శ్రమ అయినా ఎంతైనా మనము ఓర్చుకొని ప్రార్థనలకు మనము హాజరవుతా ఉన్నాం. ఇంకొంచెం ఓపిక పట్టండి. చూడండి, సంఘములకు పూర్వకాలం ఏ విధంగా వెళ్ళేవారో ప్రవక్త చెప్తా ఉన్నారు. వారు చాలా భక్తిగా ఉంటారంట. పూర్వకాలంలో ఉన్నటువంటి సంఘములో ఉన్న ప్రజలు ఎంతో భక్తిగా ఉంటారు. ఎంత చలిగా ఉన్నను లెక్క చేయరు. చలికోటలు కప్పుకొని గుర్ర బళ్ళల్లో కూర్చొని 30 మైళ్ళ దూరము ఆ గుర్రములపై స్వారీ చేసి సంఘానికి వచ్చేదరు. వారు ఆ మంచు తిప్పలలో నడిచి వచ్చేదరు. వృద్ధులు, యవ్వనులు అలా కలిసి వచ్చేదరు. వారు ఐక్యముగా కలిసి వచ్చేదరు. ఒక కుటుంబాన్ని ఇంకొక కుటుంబము కలుపుకొని ఒకటిగా కలిసి నడిచి అలాగ మందిరానికి వచ్చేదరు. ఆ విధంగా వారు త్యాగము చేయటం ద్వారా అంత దూరం నుండి చలైన బాధ అయిన ఏదైనా కానీ ప్రభువుని వచ్చి ఆరాధించి హల్లెలూయా ఆ విధంగా వారు త్యాగం చేస్తూ ఉన్నారు. త్యాగం చేయటం ద్వారా ఆరాధన నుండి వెళ్ళినప్పుడు వారు అత్యధికంగా ఆశీర్వాదం పొందుకొని వెళ్ళేవారు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తారంట? అత్యధికంగా ఆశీర్వాదం పొందుకొని వాళ్ళు వెళ్తారంట. ప్రవక్త చెప్తాను, త్యాగము లేనప్పుడు ఆరాధన అన్నది అధికముగా ఉండదు. త్యాగం అన్నది ఉండాలి. ఉంటేనే ఆరాధన అనేది అధికముగా ఉంటుంది. 3 గంటలు కూర్చోబెట్టుకొని 30 తిప్పలు పెట్టి మళ్ళీ 1.5 ప్రసంగం చెప్తారు ఆయన.
అని అంటే అది త్యాగము కాదండి. నువ్వు అత్యధికంగా ఆశీర్వాదం పొందుకొని పోలేవు. వాళ్ళు చూడు 3 పాటలు పాడతాడు, అర్ధగంట వాక్యం చెప్తాడు, ముందు చేస్తాడు, ఎంత మంచిగా ఉంటుందో. అది త్యాగము కాదండి. హల్లెలూయా. త్యాగము లేనప్పుడు ఆరాధన అనేది అధికముగా ఉండదు, కానీ త్యాగం ఉన్నప్పుడు ఆరాధన అనేది అధికముగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు త్యాగము చేశాడు కాబట్టి అధికముగా దేవుని ఆశీర్వాదమును పొందుకున్న ఒక మానవుడిగా మేము దాన్ని పోల్చి చూడవచ్చు. హల్లెలూయా. మిమ్మల్ని తగ్గించుకొని మీకు బాధ కలిగినప్పటికీ కొన్ని కార్యములను పక్కన ఉంచి మీ పనులను ఆపవలసి ఉన్నది. ఆ విధంగా ఆలయమునకు వెళ్ళి మీరు ఆయనను ప్రేమించుచున్నారని దేవునికి చూపవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి చూపాలంటే నీ ప్రేమను, నీ పనులు ఆపుకోనైనా కానీ మందిరానికి వచ్చి నీ యొక్క ప్రేమను దేవునికి వెల్లడిపరచాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆలయమునకు వెళ్ళుటకు త్యాగము చేసుకొనవలెను, అప్పుడే నీవు దానిని కొంత మేలును పొందుకొనగలవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు సంఘమును ఒక జ్ఞాపకార్థముగా, తన త్యాగమునకు ఒక జ్ఞాపకార్థముగా కట్టుచున్నాడు. దేవుడు సంఘమును ఎందుకు కట్టుతా ఉన్నాడు? తన త్యాగానికి జ్ఞాపకార్థం ఉండటానికి సంఘాన్ని కట్టుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తు వ్యర్థముగా భూమి మీదకి చనిపోవడకు వచ్చి ఉండలేదు. ఆయన యొక్క చనిపోవడం అనేది వ్యర్థముగా వచ్చేదో చనిపోలేదండి. ఆయన మరణము వృధా కానేరదు. ఆమేన్. హల్లెలూయా. ఈ పవిత్రము రక్త బలిని మనము అంగీకరించి ఉన్నాము. ఎందుకంటే ఆయన పవిత్రమైన రక్త బలిని ఆయన చేశాడు. హల్లెలూయా. ఆయన త్యాగము చేసి చిందించిన రక్తమును మనము స్వీకరించి ఉన్నాము. ఆయనే మనకు జీవమును ఇచ్చెను. హల్లెలూయా. ఆయన మనతో ఒక నిబంధన కలిగి ఉన్నాడు, ఒక గుర్తును మనకు ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మన ముద్ర. ఆమేన్. హల్లెలూయా. ముద్రించబడిన దానిని నువ్వు ఎన్నడూ చింపకూడదండి. ముద్రించబడిన దానిని నువ్వు ఎన్నడూ చింపకూడదు. అది దేవుని ముద్ర కనుక దానిని నువ్వు చింపలేవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మీరు విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ యొక్క ముద్రతో ముద్రింపబడి ఉన్నారు. అలా ముద్రింపబడిన వారి యొక్క శరీరములే లేపబడును. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. మీకు ఒక ఆశ్చర్యమును మరియు సహాయమును కలగచేయు ఒక సంగతి ఇక్కడ చూపించేదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధన ఆదిలో గ్రీకు భాష యందు రాయబడినది. కొత్త నిబంధన ఆదిలో గ్రీకు భాష యందు రాయబడినది. తర్వాత దేవుడు మనకు మన ప్రపంచమునకు 3 గొప్ప రాజ్యములను ఇచ్చాను. ఏమిచ్చాడంట? 3 గొప్ప రాజ్యములను ఇచ్చాడంట. సువార్త నిమిత్తము 3 గొప్ప త్యాగములను చేశాను. అదేంటంటే ఆయన గ్రీకులకు ఒక విశ్వ భాషను ఇచ్చాను. ఎందుకంట విశ్వ భాష అంటే ప్రపంచం అంతటికి వర్తించే భాష. నువ్వేదైనా తీసుకోండి, దాని మూలం ఎక్కడ దేవులాడతారంటే గ్రీకులనే దేవులాడతారు. హల్లెలూయా. ఇక్కడ మనిషి అనే మాటను మనం తీసుకుంటే తెలుగులో అది ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ, ఆ తర్వాత చివరికి ఎక్కడికి వెళ్తుంది? గ్రీకు భాష దగ్గరికే వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ట్రాన్స్లేషన్ అన్నది అక్కడి నుంచే సరైనదిగా బయటకు వస్తూ ఉంటుంది. ఆయన యూదులకు ఒక నిజమగు మతమును, నిజమగు దేవుని జ్ఞానమును రక్షకుని ద్వారా అనుగ్రహించను. అది రెండవది ఏంటిది? ఒక యూదులకు ఒక నిజమగు దేవుడు, నిజమగు జ్ఞానము, నిజమగు రక్షకుడు అన్నదాన్ని యూదులకు ఆయన అనుగ్రహించిండు. తర్వాత రోమన్లకు ఒక ఐక్య సామ్రాజ్యమును ఇచ్చాను. తర్వాత అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యము ఏదంటే రోమా సామ్రాజ్యం. వారు మనకు న్యాయశాస్త్రమును మరియు ఉన్నత విధానము యొక్క క్రమమును ఇచ్చిరి.
వాళ్ళు ఏం చేశారంట, రూల్స్ అండ్ రెగ్యులేషన్, న్యాయశాస్త్రాన్ని వారు బాగా అభివృద్ధి చేశారు. న్యాయం ప్రకారమే వాళ్ళు న్యాయం అన్నది, శిక్ష అన్నది విధిస్తారు. కాబట్టి రోమీయుడైనటువంటి ఆ యొక్క పౌలును, రోమీయుడిని తెలవక వారు ఆయన కొరడా దెబ్బలు కొట్టారు. అప్పుడు పౌలు అంటుండే, రోమీయుడైన నన్ను విచారణ చేయకుండానే, నా మీద నేరము మోపకుండానే, మీరు నా మీద తప్పు చూపకుండానే నన్ను మీరు ఎట్లా కొరడాలతో కొడతారు అని ఆయన అడిగారక, అయ్యా నువ్వు రోమీయుడువా, ఆ మాట మాకు తెలవదని వారు బహుగా భయపడ్డదంట. ఆ రోమా సామ్రాజ్యం యొక్క పౌరుషత్వాన్ని పొందుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది, అది జన్మతో రావాలి. అక్కడిది రోమీయుడని మన పౌరు భక్తుడికి రోమ పౌరుషత్వం ఉన్నది. కాబట్టి ఆయనను బతిమలాడుకొని బంగపోయి, అయ్యా నీ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళు, మాకు తెలియక మేము నిన్ను కొరడాలతో కొట్టాము అని ఆయనకు సారి చెప్పి ఆయనను అక్కడి నుంచి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి న్యాయశాస్త్రమును మరి ఉన్నత విధానం యొక్క క్రమమును ఇచ్చారండి. ఆ విధంగా మనకు నిజమగు మతము, చాలా మంది జనులతో సంభాషించగల భాష, ప్రభుత్వము మరియు భౌతికంగా వ్యాపించే రహదారులన్నది ఈ మూడింటి ద్వారా మనకు వచ్చి ఉన్నవి. ఏంటంటే హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏదో నార్మల్ మనిషి కాదండి. నేను తలస్తున్నట్టుగా ఈ లోకంలో మన భారతదేశంలో అనేకులు అనుకుంటున్నట్టుగా ఏదో ఆయన చాతగాని వాడు కాదండి. హల్లెలూయా. ఆయన జన్మలో ఆశ్చర్యకరుడు. ఆయన జ్ఞానములో ఇటువంటి వ్యక్తి వల్ల ఏ మనుష్యుడు మాట్లాడలేదు అని ఆయన అగుపరిచాడు. ఆయన జన్మలో ఆశ్చర్యకరుడు. ఆయన మాటల్లో అది ఇటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతుంది, ఇట్లాంటి మాటలు, ఆ మాటకు ఎదురు చెప్పలేనటువంటి మాటలుగా ఆయన మాట్లాడి ఉన్నాడు. త్యాగములో ఆయన పరిపూర్ణుడు, మరణములో ఆయన ఒక విమోచకుడు, ఆయన లేచినప్పుడు ఆయన దేవుడిని రుజువు చేసుకొనెను. హల్లెలూయా. ఆయన మూడో దినాన్ని లేచి ఆయన దేవుడిననే రుజువు పరుచుకున్నాడు అండి. ఏ వ్యక్తి మరణం నుంచి లేస్తాడు? దేవుడైతేనే లేస్తాడు. ఆ విధంగా లేచి ఈ యొక్క శరీరం, యేసుక్రీస్తు శరీరము ఇది దేవుడు అని ఆయన నిరూపించుకున్నాడు. నేనే ఉన్నవాడని ఆయన చెప్పాడు. ఆయన ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు ఆయన నేనే దేవుడునని చెప్పాడు. ఆయన దేవుని వలె కనిపించాడు, ఆయన దేవుని వలె వ్యవహరించాడు, ఆయన దేవుని వలె ప్రసంగించాడు, ఆయన దేవుని వలె మరణం నుండి లేచాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇమ్మానుయేలు శరీరములో తెర తొలగించుకున్నాడు, ప్రజల మధ్య నడుస్తున్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ దినము మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, అనేక వీడియోలు వాటన్నిటిని చేస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని కించపరుస్తూ ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతా ఉన్నావు? ఓ మానవుడా, నీ జీవము ఏ పాటిది, బ్రతుకు ఏ పాటిది, నీకున్నటువంటి గర్వము అణిసివేసే దినము దగ్గరలోనే ఉన్నదండి. నీ మరణము లేకపోతే నీ ఆయుష్ ఆయన చేతిలో ఆయన నీకు ఇంకా మారు మనసు పొందాలని ఆయన నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మానవుడా, నీ పాటి జీవితం ఏ పాటిది? వేడి నీటి మీద ఆవిరి లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోయిన జీవితం, అబద్ధములాడుచు మోసము చేస్తూ పెరిగే జీవితం నీది. అటువంటి నీవు క్రీస్తును గుర్తెరక్క, ఆయన గొప్పతనాన్ని గుర్తెరక్క ఎంత సులకనగా మాట్లాడుతున్నావో ఇది నన్ను ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు శరీరధారిగా కనిపించి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దరిద్రతను అనుభవించి విధేయతను చూపి సిలువలో మరణించి తన రక్తమును చిందించి దానిని పాపములకు వెలగా చెల్లించి నిన్ను పరిశుద్ధపరచటానికి
నిన్ను నిరపరాధిగా ఉంచటానికి, నిన్ను నిర్దోషినిగా చేయుటకు, తన ఎదుట పరిశుద్ధమైన జనాంగం ఉంచటానికి దేవుడు కార్యం చేశాడని ఈ దినము నువ్వు గ్రహించలేవా? అలా గ్రహించగలిగినట్లయితే నీకు నిత్య జీవము కలుగుతుందా అండి. లేదంటే నిత్య నరకాగ్ని నీ కోసం ఎదురు చూస్తా ఉన్నది. మానవుడా, ఈ దినము నువ్వు గమనించాలని ఇది ఒక హెచ్చరికమైన పాఠమై ఉన్నది. ఏమని దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక, దేవుడు తన వర్తమానమును దీవించునుగాక. కళ్ళ వచ్చినట్టే మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి.